ఫ్రెండ్స్, బస్సులో ఇన్ని నీళ్లు ఎలా వచ్చాయని ఆశ్చర్యపోతున్నారా? నిజానికి ఈ వ్యక్తి బస్సులో ఉన్నాడు కాబట్టి నీళ్లు వస్తున్నాయి. అండ్ ఇవి నీళ్ళు అయితే కాదు, ఈ వ్యక్తి చెమట. ఈ వ్యక్తి ఎండ తగిలిన ఎండకి ట్రావెల్ చేసిన అతని బాడీ మీద నుండి చెమటలు నదిలాగా ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే ఈ వ్యక్తి తన ఇంట్లో 15 ఫ్యాన్స్ ని పెట్టుకొని మరి కూర్చొని ఉంటాడు. ఒక రోజు ఈ వ్యక్తి పని కంప్యూటర్ ని బాగు చేయాల్సి ఉంటుంది. అండ్ లోపల ఏసీ ఉండడం వల్ల నార్మల్ గా ఉన్న ఇతను ఎవరో ఒక వ్యక్తి డోర్ తెరవగానే ఆ వేడి లోపలికి వచ్చి తన బాడీలో నుండి చెమటలు బయటకు వస్తాయి. దీని వల్ల ఈ వ్యక్తి కంప్యూటర్ ని బాగు చేసే బదులు ఆ కంప్యూటర్ ని ఇంకా చెడిపేస్తాడు. ఇంకా ఈ వ్యక్తి బిల్డింగ్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటే ఈ వ్యక్తి రాగానే చెమటల వల్ల మళ్ళీ బిల్డింగ్ మొత్తం క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా బస్ వాడు కూడా ఈ వ్యక్తి వల్ల ప్రాబ్లం ఉంది అని బస్ ని ఆపకుండా వెళ్లిపోతాడు. అందుకే ఈ వ్యక్తి కార్ ని బుక్ చేయాల్సి వస్తుంది. కార్ లో ఏసీ ఉండడం వల్ల ఈ వ్యక్తికి చెమటలు రావడం ఆగిపోతాయి. ఒక రోజు ఈ వ్యక్తి ఇంట్లో చేపని కుక్ చేస్తూ ఉంటాడు. అయితే చెమటలు ఆ చేప మీద పడడం వల్ల చనిపోయిన చేప కూడా బ్రతుకుతుంది. ఇలా ఈ వ్యక్తి దగ్గర 3 చేపలు ఉంటాయి. ఇంకా ఈ వ్యక్తి ఫుడ్ ని ఆన్లైన్ లో ఆర్డర్ పెడతాడు. అయితే డెలివరీ బాయ్ ఫుడ్ ని డెలివరీ చేయడానికని వచ్చినప్పుడు ఈ వ్యక్తి 15 ఫ్యాన్స్ ని పెట్టుకొని కూర్చొని ఉంటాడు. ఇంకా ఈ వ్యక్తి ఆర్డర్ తీసుకుందామని డోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతనికి ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ లో లవ్ యూ అని టైప్ చేయండి. చివరికి ఈ వ్యక్తికి మళ్ళీ చెమటలు వస్తాయి. దానితో ఆర్డర్ చేసిన ఫుడ్ కూడా తడిచిపోతుంది.